అవసరం లేదు. ఇంకో మాట చెప్పున, క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషిక్తుడు అని అర్థం. అభిషక్తుని నేను కలిగి ఉంటే, ఆ అభిషక్తుని నేను నమ్ముంటే, ఆ అభిషక్తుని నేను సొంత రక్షణగా అంగీకరిస్తే, ఆ అభిషక్తుడే నాలో నివాసం ఉంటే ఇప్పుడు నేను అభిషేకించబడిన వాడిని. స్తోత్రం కలుగును గాక. ఈ లాజిక్ చాలామందికి అర్థం కావట్లేదు, ఈ లాజిక్ తెలియట్లా. మనుషులు ఇచ్చే నూనెల మీద ఏదో జరిగిపోతుంది అనుకుంటే ఏమీ జరగదు, ఏమీ జరగదు. నీ పరిస్థితులు, నీ స్థితిగతులు ఏమాత్రం మారవు, అలాగే ఉంటాయి. ఎందుకంటే నువ్వు నూనెలో ఉన్న, ఆ బుడ్డిలో ఉన్న నూనె నమ్ముతున్నా కానీ అభిషక్తుడైన క్రీస్తుని నమ్మటల్లా. ఆయన కావాలి మనకు. అభిషిక్తుడు అంటే క్రీస్తు, ఆ క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. పరిశుద్ధాత్మలో మనం ఎప్పుడు నింపబడాలి, వెలుగుతూనే ఉండాలి. ఈ రాత్రి మనం చక్కపరుచుకోవాల్సిన 5